వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్ డే. ఎస్ దిలీప్ గారు, 2 పాయింట్లు. ఇప్పుడు వారు చెప్పింది ఈ మెజారిటీలు రావటం ఒకటైతే, రెండు మీకు నెక్స్ట్ 25లో 2025లో బాంబే మున్సిపల్ కార్పొరేషన్తో పాటు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. థానేనేమో ఆయన సొంత ప్రాంతం, బాంబే సిటీ అంటే శివసేనకి అడ్డా. ఈ రెండూ ఉన్నాయి. ఏం చేస్తారు అంటే నిజంగా వారు చెప్పినట్టు జరిగే అవకాశం ఉందా, లేదా ఫడ్నవీస్ గారి ముఖ్యమంత్రి అవుతారా? నేను ఇంతకుముందే చెప్తూ ఆగామండి. పుల్లారావు గారు ఎప్పుడు చెప్పినా, ఏ విషయం చెప్పినా కుండబద్దలు కొడతారు. వారు సూటిగా చెప్తారు, విషయం సుత్తి లేకుండా చెప్తారు. మాకు అది చాలా నచ్చుతుంది. ఎప్పుడు కూడా నేను ఏకీభవిస్తూ ఉంటున్నాను. కానీ ఈ రోజు 2 అంశాలు మాట్లాడినారు వారు. 2 అంశాలను నేను డిఫర్ అవుతున్నా. దురదృష్టవశాత్తు అవి డిఫర్ కావాల్సిన అంశాలు కాబట్టి నేను చెప్తా ఉన్నా. నా ఒపీనియన్ కాదు, ఇది 100% చెప్తా ఉన్నానండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారే అవుతారు. వారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా మాత్రం ఈ అవకాశాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టుకునే అవకాశం ఇప్పటికి మారిపోయింది. కూర్చొని స్మూత్ గా సాల్వ్ చేసుకుంటూ అన్నది ఇప్పుడు ఫడ్నవీస్ వారు చెప్తున్నారు ఏంటంటే భూమి ఆకాశం బద్దలైపోతుంది, లేనే లేదని చెప్తా ఉన్నా. ఎందుకు అని అంటే ఆల్రెడీ చర్చలు జరిగినప్పుడు ఇంటర్నల్ గా చర్చలు జరిగినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే, ఎక్కువ సీట్లు వస్తే వారు ఖచ్చితంగా రావాలని అనుకున్నారు. గడిచినసారి వచ్చింది వేరు, ఇచ్చింది వేరు, సందర్భం వేరు. ఇప్పుడు మాత్రం 100% భారతీయ జనతా పార్టీ ఈ అవకాశం. ఎవరికి ఎక్కువ సీట్లు అంటే మీరు 150 సీట్లు తీసుకున్నా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు కదా. అదే నేను చెప్తా ఉన్నానంటే అది అయిపోయింది. అది గడిచిన కథ. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. రెండో అంశం ఏంటంటే జమిలీ గురించి కూడా మాట్లాడారు. జమిలీ రాదు అని చెప్పారు. మేము 100% చెప్తా ఉన్నాము. సెన్సస్ జరుగుతుంది. 2025 ఎండింగ్ కంతా సెన్సస్ కంప్లీట్ అయిపోతుంది. 2026 కంతా డీలిమిటేషన్ కంప్లీట్ అవుతుంది. 2027లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఎన్నికల్ని తప్పకుండా వస్తాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపే పరిస్థితి ఈ భూప్రపంచంలో ఏ శక్తికి లేదని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ 2 అంశాలతోటి పుల్లారావు గారితో నేను డిఫర్ అవుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. నమస్కారం సార్. కాదు పుల్లారావు గారు, 2028 2029కి తేడా ఎంత? 6 నెలల అంతే కదా? అట్లాగా 2 సంవత్సరాలు సార్. 6 నెలల తేడా పెడితే 28లో పెట్టొచ్చు, ఏమున్నది? ఓకే, అది పాయింట్. అది జమిలీ ఎన్నికలు జరుగుతాయిని చెప్తున్నా సార్. కాదు పుల్లారావు గారు, సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ అనుకునేలేదు వెంటనే 26 27లో పెట్టేస్తారని నేను అబద్ధం చెప్తున్నా. లేదు, ఇప్పుడు జమిలీ ఒక 4 నెలలు 6 నెలలు అటు ఇటు అయినా అది ఇష్యూ కాదు. అది అందరూ ఒప్పుకుంటారు హ్యాపీగా. 6 నెలల ముందల 6 నెలల తర్వాత అయితే అందరూ అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు మహారాష్ట్ర ఇవాళ అయింది సార్. బీజేపీ సొంత రాష్ట్రం కావచ్చు, బీజేపీ లీడ్లో ఉన్న రాష్ట్రం కావచ్చు. రేపు ఢిల్లీ జరగబోతుంది. అందరూ ఒప్పుకుంటారు లేదా ఆ చర్చ. బట్ బీజేపీ అయితే ఖచ్చితంగా జమిలీకి ప్రయత్నం చేస్తుంది. వారు చెప్పింది విత్ డ్యూ రెస్పెక్ట్. ఓకే, నేను బీజేపీకి చాలా పొలిటికల్ సెన్స్ ఉన్నది. ఇవాళ జార్ఖండ్ లో ఓడిపోయారు. 2వ టర్మ్ ఒక చాలా ఇంటెలిజెంట్ పాలిటీషియన్ కి 2వ టర్మ్ ఇచ్చారు. హేమంత్ సోరెన్ కి చాలా ఇంటెలిజెంట్, చాలా డేంజరస్ పాలిటీషియన్. ఈ పూర్తి విజయం కాదు బీజేపీకి, అక్కడ చాలా ఆలోచించాలి. అది ఇలాంటి పరిస్థితుల్లో ఫడ్నవీస్ చేస్తే వచ్చేదేంటి? నేను అడిగే ప్రశ్న, కొత్త ఓట్ బ్యాంక్ ఏమొస్తుంది? ఆల్రెడీ ఒక బ్రాహ్మణ్ రాజస్థాన్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది తీసుకొచ్చేది ఏంటి? 1% ఓట్స్ ఉన్నాయి. ఫడ్నవీస్ కాకుండా పోనీ ఇంకో బీసీలు చేస్తారా, ఇంకో మరాఠాలు చేస్తారా? అది ఆలోచన. నాకు ఏంటంటే బీజేపీకి చాలా కామన్ సెన్స్ ఉన్నది, చాలా పొలిటికల్ థింకింగ్ ఉన్నది. ఇలా టైంలో ఈ పని చేయరు. తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత హాఫ్ టర్మ్ అంటారా? ఓకే, చేయరు. ఆ మాత్రం మెగ్నానిమిటీ కూడా బీజేపీకి ఉన్నది అని భావిస్తారు సార్. 2వ అంశం ఏంటంటే మీరు చెప్పిన దాని విషయంలో పుల్లారావు గారు, మీరు లాస్ట్ టైము ఫెయిల్ అయిపోయిండు ఫడ్నవీస్ గారు, శివసేన గారితో, ఉద్ధవ్ ఠాకరే గారితో పొసగలేదు, వారితో అడ్జస్ట్ కాలేదని ఏదైతే చెప్పారో అది కూడా చాలా రాంగ్ డైరెక్షన్లో చెప్పారు. ఎందుకు అని అంటే ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలోనే శివసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యం సంపాదించింది. ప్రభుత్వాన్ని కోల్పోలేదు. అధికారంలోకి మళ్ళీ ఒకసారి రావడానికి అవకాశం ఉండే. అత్యాశతో ఉద్ధవ్ ఠాకరే గారు చేసిన అత్యాశతో వారు కదిపిన పావులతో అది భగ్నమైంది తప్ప
అక్కడ ఫడ్నవీస్ గారు అంటే చేసిన ఇక్కడ ఏ తప్పు లేదు. ఇక్కడ ఇందాక దిలీప్ మన పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే ఈ రాజకీయ చతురత ఉంటే ఇప్పుడు మీరు బీహార్లో ఉన్నారు, మీకు ఎక్కువ సీట్లున్నా నితీష్ని ఎట్లయితే కూర్చోబెట్టుకున్నారో ఆ ప్రయత్నం అప్పుడే ఫడ్నవీస్ కొంచెం చాకచక్యంగా చేస్తుంటే ఇప్పుడు కూడా పుల్లారావు గారు అదే చెప్తున్నారు. ఏకనాథ్ షిండేని అడ్డం పెట్టుకొని బహుశా ఈ 2 కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిన తర్వాత మార్చొచ్చేమో అన్నది వారి ఆలోచన. 2 విషయాలు ఏందనంటే లాస్ట్ టైం మేము తీసుకున్న స్టెప్పే చాలా కరెక్ట్. ఎందుకనంటే అధికారం ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు వారు నమ్మక ద్రోహం చేసిండ్రండి. మాతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినరని అంటేనే ఇది ఎప్పుడైనా మాకు డేంజర్ అని మేము నిర్ణయానికి వచ్చినాము. ఈ ఉద్ధవ్ ఠాకరే లాంటి వ్యక్తులు ఇంత నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేసే ఉద్దేశం లేదనే ఉద్దేశంతో మేము ముందుకు పోయినాం. దాంట్లో సక్సెస్ అయినాం. ఇప్పుడు వచ్చిన ఫలితాలు మాకు సక్సెస్ కదా. ఆయన పార్టీనే నామరూపాలు లేకుండా చేసినాం కదా. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన అనే పార్టీ ఉద్ధవ్ ఠాకరే అనే పేరు వినపడకుండా చేసినాం కదా. ఇది సక్సెసే కదా. 2.5 సంవత్సరాల అధికారాన్ని కోల్పోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన అధికారం మళ్ళీ దానికంటే ఒకసారి పుల్లారావు గారు ఇక్కడ మహారాష్ట్ర గురించి మీరు ఇందాక అన్నారు ఒక తిరుగుబాటు లాంటిది వస్తుందని. అదే 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 ఈయనతో మన ఫడ్నవీస్తో వాళ్ళు 2 ఎన్నికలు గెలిచారు. వాస్తవంగా 1% లేని ఓట్లు ఉన్నాయని కూడా బ్రాహ్మణి అయినా కూడా ఆయన ఆర్గనైజర్ మీరు చెప్పినట్టు గెలిపించుకొస్తున్నాడు పార్టీని. బీజేపీ గెలిపించింది ఆయన. యా బీజేపీ ఆర్ఎస్ఎస్ తో కూడా చాలా దగ్గర సంబంధాలు. పార్టీ పెట్టుకుంటే ఏమొస్తాయి? ఖచ్చితంగా ఎవరికి రావాలి. మీరు చెప్పేది మీరు చెప్పేది కరెక్ట్. బీజేపీ లీడ్ చేశారు. చెప్పండి. యా బీజేపీ లీడ్ చేశారు ఖచ్చితంగా. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు షిండేకి ఇవ్వకపోతే వచ్చే పెను ప్రమాదం ఏమిటి అంటే ఏమన్నా బాంబే సిటీలో గందరగోళం అవుతుందా? ఎందుకంటే ఖచ్చితంగా షిండేది చిన్న ఫ్యాక్టరీ ఏం కాదు. ఏమి అండం షిండే నిండు కొండ ఏమి శబ్దం రాదు. ఓకే ఏమి రాదు. వాళ్ళకి 130 ఎన్నో వచ్చినాయి, 150 కావాలి. మిగతా వాళ్ళందరూ నువ్వు చేయి అంటారు. చాలా పాలిటిక్స్ వస్తాయి. మహారాష్ట్ర టెంపర్మెంట్ మీరు మర్చిపోవద్దు. మహారాష్ట్ర టెంపర్మెంట్ మర్చిపోవద్దు. మీకు ఎంతమంది మహారాష్ట్రియన్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరో ఉండరు. వాళ్ళు ఎవరితో కలవరు. మీకు పంజాబీ మీకు ముస్లింలు ఉన్నారు. Tell me one Maharashtrian. I don't have any Maharashtra friends actually. వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు వేరే థింకింగ్ ఉంటారు. వాళ్ళు వేరే గర్వం ఉన్నది. వాళ్ళకి ఎన్నో ట్రెడిషన్స్ ఉన్నాయి. అక్కడ పార్టీలు మారిపోవటం గీరిపోవటం అదేం పెద్ద కాదు. అది ఒబ్జెక్టివ్ ఏంటి? ఒబ్జెక్టివ్ మంచిది. ఠాకరే అమ్మేశారు వాళ్ళ నాన్ననే, ఇది నిలబెట్టాడు. మంత్రి మంచిగా చేసి ఏకనాథ్ షిండే ఏమి లేదు, మాట్లాడలేదు. ఎంత కేర్ఫుల్ గా చేశాడు, ఎంత కేర్ఫుల్ గా చేశాడు. ఒక మాట్లాడకుండా చేసుకున్నది. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు దొరికితే వదిలిపెడతారంటే బీజేపీ నా నమ్మట్లేదు. మన మిత్రుడు దిలీప్ గారు అన్నారంటే ఐ యాక్సెప్ట్ ఇట్. మంచి గుడ్ లీడర్, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ నా మైండ్ ఒప్పుకోతుంది. కరెక్టే. చాలా లాయల్ గా కూడా మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో అప్రిషియేట్ చేసిన పరిస్థితి. మోడీ గారు 2 సంవత్సరాల క్రితం ఎలా ట్రీట్ చేసేవాడు షిందేని గత 3 నెలలు బట్టి ఎలా ట్రీట్ చేస్తున్నాడు. చాలా గౌరవం పెంచుకున్నాడు. పీపుల్ చేంజ్ దేర్ పర్సెప్షన్స్. మనకి మన బీజేపీ అవ్వాలంటూ ఆయనకి ఉండటం ఆతృత కరెక్ట్, కానీ కుదురుస్తుందా? మన పార్లమెంట్ లో 9 సీట్లు వచ్చినాయి. 28 సీట్లు పోటీ చేస్తే బీజేపీ 17 వచ్చింది. గవర్నమెంట్ ఇంత రైట్. దిలీప్ పుల్లారావు గారు నిజంగా ఇవాళ సస్పెన్స్ ఆఫ్ ది డే. మహారాష్ట్రలో ఏం జరగబోతున్నది, ఫలితాలు వన్ సైడ్గా వచ్చినా కూడా ముఖ్యమంత్రి ఎవరు కాకపోతారన్నదే ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. అయితే అంతిమంగా అది సానుకూలంగానే పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం చర్చలో ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ జడ్జిమెంట్ డే. ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయి. చూస్తూనే ఉండండి HM TV. నమస్కారం.